वासुदेवाय धन्वन्तरे अमृत कलश हस्तये सर्वामय विनाशाय त्रैलोक्यनाथाय श्री विष्णवे नमः। ఈ రోజుని మా దగ్గరికి ఒక 66-67 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి వచ్చారండి. ఆయన ప్రాబ్లం ఏంటంటే ప్రతిరోజు కూడా టిఫిన్ చేసిన తర్వాత డాక్టర్ గారు ఇచ్చినటువంటిది ఒక ట్యాబ్లెట్ ఆయన వేసుకుంటున్నారు. అదేంటంటే షుగర్కు సంబంధించిందిగా కనిపించింది ఆ ట్యాబ్లెట్. అది వేసుకున్న తర్వాత ఆయనకి నీరసం వచ్చేసి కాళ్ళు చేతులు లాగేయడం, ఇక అప్పుడు దాకా ఉన్నటువంటి చురుకుతనం కూడా లేకుండా ఉండడం, ఇవన్నీ జరిగితే నేనేం చేశానంటే ఒకసారి ఫాస్టింగ్లోనే వచ్చారు కదా టెంపుల్ దగ్గరికి ఎలాగని నేను ఆయనకి షుగర్ టెస్ట్ అది చేయడం జరిగింది. జరిగితే ఆయన డయాబెటిక్ పేషెంట్ కాదండి, షుగర్ లేదు ఆయనకి. ఈ షుగర్ లేని కారణం చేత ఈ షుగర్కి సంబంధించింది 1000 పవర్లోది వేసుకోగానే ఏమవుతుందంటే లో షుగర్ అయిపోయి ఆయనకి తర్వాత టిఫిన్ తీసుకుని భోజనం చేసి సాయంకాలం వరకు కూడా లో షుగర్లోనే కంటిన్యూగా నడుస్తుంది అనమాట అండి. ఆయనకి నడడం వల్ల ఏంటంటే ఆయనకి ఆ నిస్సత్తు వచ్చి బాగా నీరసం వచ్చి ఆయన పని అనేది కూడా ఆయన చేసుకోలేని పరిస్థితులు ఉన్నారని అలాగా మేము గమనించాం. తిరిగి మళ్ళీ మీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి చక్కగా అది షుగర్ టెస్టింగ్ అది చేయించుకొని ఏ పవర్లో ఆయన ఇస్తారు, అసలు షుగర్ ట్యాబ్లెట్ అక్కర్లేదని చెప్తారా, ఆ విషయం వివరం తిరిగి కనుక్కొని అప్పుడు మళ్ళీ రండి అని చెప్పి పంపించానండి. ఆయన డయాబెటిక్ కాదు, షుగర్ డౌన్ అయిపోతూ ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్ పెరిగిపోతూ ఉంటుంది, నర్వస్ వీక్నెస్ వచ్చేస్తుంది, రక్తంలో ఎంతైతే గ్లూకోజ్ శాతం ఉండాలో అంత శాతం లేకుండా పడిపోతుంది. అన్వాంటెడ్ డ్రగ్గా మేము దాన్ని గమనిస్తున్నాం. వాడేస్తే ఇదే సేమ్ సిమ్టమ్స్ ఇలాగే కనబడతాయి. మరి వీక్నెస్ వచ్చేస్తుంది, సైడ్ ఎఫెక్ట్ పెరిగిపోతాయి బాగా. అందుకే మళ్ళీ తిరిగి నేను ఆయన దగ్గరికి పంపించాను. ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, ఒకసారి ఆయన్ని చక్కగా పరీక్ష చేసి అసలు షుగర్ మీ శరీరంలో ఏ స్థాయిలో ఉందో ఆయన కన్ఫర్మ్ చేసిన తర్వాత అప్పుడు ట్యాబ్లెట్ అవసరమా అవసరం లేదా అనేది ఆయనే నిర్ధారణ చేస్తారు. ఎందుకంటే ఆయనే మొట్టమొదట ప్రిస్క్రైబ్ చేశారు కాబట్టి. అది అయిన తర్వాత మీరు అక్కడ చూసుకుని వచ్చినట్టయితే నేను మీ నీరసానికి దానికి సంబంధించిన ఏమన్నా మెడిసిన్స్ కావాలంటే నేను పెట్టగలను. ముందు మాత్రం మీరు ఆయన దగ్గర వెళ్ళి ఇది క్లియర్ కట్ చేసుకుంటండి అని తిరిగి పంపించడం జరిగింది. అది కరెక్ట్గా సరైన వైద్యుడి దగ్గరికి వెళ్ళి మనకి ఏది అవసరం, బీపీ ఉందా లేదా, ఉంటే 1-2 సార్లు చెక్ చేయించుకొని వాళ్ళు ఏ పవర్ అయితే ఇస్తున్నారో చూసుకొని అది మన శరీర తత్వానికి సూట్ అయ్యిందో లేదో తెలుసుకొని అది మాత్రమే కంటిన్యూ చేయాలి. అంతేనే కానీ 2 రోజులు మర్చిపోయాను, నేను జాతీయ ఇంకో ఓవర్ డోస్ వేసుకుంటాను, నేను ఊరు వెళ్ళాను అందుకని పట్టుకెళ్ళలేకపోయాను, నేను ఏదో ఫంక్షన్కి వెళ్ళాను ఎక్కువ తినేసాను కాబట్టి ఇంకా డోస్ పెంచి నా మట్టుకు నేనే వేసేసుకుంటాను అని డాక్టర్ పర్యవేక్షణలో లేకుండా ఇటువంటివి మాత్రం చేయకూడదు. ఏదైనా డాక్టర్ గారు సూచించిన మేరకు చేసుకోవడం అనేది చాలా మంచిది. మన సొంత ఆలోచనలతో మాత్రం ఈ రకంగా చేయకూడదని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.